హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నాను అనుకుంటుంటే చెప్పేసి వినేసేయండి, చూపిస్తే చూసేయండి. చిన్నప్పుడు ఈ బొమ్మలతో ఎంతమంది ఆడుకున్నారు, మట్టి బొమ్మలతో. నేనైతే చాలా ఆడుకున్న. సమ్మర్ హాలిడేస్ మొత్తం వీటితోనే ఆట. నా కొడుకు అవి తింటాడని ఇస్తే అటుకులేసి వాడేమో వాటితో అన్నం వండుతున్నాడు. ఇప్పుడు పిల్లలకి ఇవి ఎక్కువ తెలియదు. ఎట్లా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, మేము ఆడుకునే వాళ్ళం కదా అని వాడికి కూడా చేసి ఇచ్చా. బొమ్మలు మంచిగా ఆడుకుంటుండు. ఇంకా మేమైతే చాలా బొమ్మలు చేసుకునేది అప్పుడు. ఇప్పుడు టైం లేక ఆడికి ఒక 4-5 చేసి ఇచ్చిన, ఏదో చేసి ఇస్తే ఆడుకుంటాడు కదా అని. మీ పిల్లలకి మీరు ఇలాంటివి చేస్తున్నారా, లేదంటే ఇప్పటికీ ఇంకెవరైనా ఆడుతున్నారా? పెద్దవాళ్ళు అయినా కూడా ఆడతారు. ఊళ్ళో ఉంటే ఆడుకోవచ్చు, సిటీలోకి వస్తే ఆడడానికి అవ్వదు. మన ఇంట్లో మనమే ఉండాలి కాబట్టి. ఊళ్ళో అయితే చింత చెట్ల కింద కూర్చొని మంచిగా ఆడుకుంటారు పిల్లలు. అలా ఆడుకున్నా మనం పక్క నుంచి చూసినా అదొక హ్యాపీనెస్ వచ్చింది. మన మెమరీస్ అన్నీ మనకు గుర్తొస్తాయి కదా. అవునా కాదా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పెద్ద అయినాక మీకు సమ్మర్ అంటే ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. నేను పెద్ద అయినాక నాకు 2 పిల్లలు పుట్టినాక సమ్మర్ అంటే గుర్తొచ్చేది నాకు పుదీనా వాటర్ మిలన్, కర్బూజా. అవి అప్పుడేమో ఈ బొమ్మలతో ఆడుకునేదాన్ని. ఇప్పుడేమో అందరు మ్యాంగోస్ కోసం వాటి కోసం వెయిట్ చేస్తారు, కానీ నేను మాత్రం పుదీనా వాటర్ కోసం వెయిట్ చేస్తా. ఇలా రోడ్డు మీద పోతుంటే 20 రూపీస్కి గ్లాస్ అమ్ముతారు కదా, అవైతే భలే ఉంటుంది అసలు. నాకు చాలా ఇష్టం. వాటి కోసం మొత్తం వెయిట్ చేస్తా.